హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ జీకే ఆర్ట్ కాలేజ్. నా పేరు కృష్ణ. నేనైతే ఈరోజు టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ గురించి అయితే రికార్డు గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మీకు 2 రికార్డుల గురించి అయితే చెప్పేశాను ఫ్రెండ్స్. ఇది మూడో రికార్డు గురించి అయితే చెప్తున్నాను. టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్న వారందరూ ఈ వీడియోని అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. టీటీసీ 42 డేస్ ట్రైనింగ్లో రికార్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలి, ఏ కలర్స్ తోటి యూజ్ చేయాలనేది మొత్తం అయితే మీకు అర్థమవుతుంది. ఈజీగా క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా? రికార్డు గురించి అయితే చెప్తాను, ఏమేమి డ్రాయింగ్స్ వేయాలి, ఎలా ఉంటాయి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ గురించి అయితే రికార్డ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్లో ఎలా డ్రాయింగ్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రికార్డ్ అయితే మీ ముందైతే పెట్టాను. ఇదే అనమాట రికార్డు వర్క్. దీంట్లోనే మనం డ్రాయింగ్ అనేది వేస్తాము. మొత్తం వాళ్ళు వర్క్ ఇస్తారు, స్టెప్ బై స్టెప్గా డైలీ ఒక వర్క్ అయితే ఇస్తారు. ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ మనకు చాలా రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీట్గా చూసి చేయాల్సి వస్తుంది కాబట్టి మార్కులు ఇట్లా మంచిగా పడతాయి అనమాట. నువ్వు ఎట్లా అట్లా రికార్డ్ రాస్తే అది నీట్గా కనబడదు, సార్ వాళ్ళు తిడతారు. మళ్ళీ చేసిన వరకునే మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది. అందుకనే చేసే పనినే మంచి నీట్గా టైం తీసుకొని ఎప్పటి వరకు అప్పుడు చేసేనే కంప్లీట్ చేసేనే నీకు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ మోడల్ లాగా ఇట్లా మనము ఇండియన్ ఇంక్, బ్లాక్ ఇంక్ అని ఇండియన్ ఇంక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో అయితే మనము ఏ నుంచి జెడ్ వరకు అయితే రాసుకోవాలి. మంచిగా నీట్గా అయితే ఇట్లా ఒకటే పేజీలో ఎస్ వరకు అయితే రాయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క అక్షరానికి 3 డబ్బాలు అయితే కొట్టుకోవాలి. కరెక్ట్ 3 డబ్బాల్లో కంప్లీట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ డబ్ల్యూకి ఒకటి 4 డబ్బాలు అయితే సరిపోతుంది అనమాట. 4 డబ్బాల్లో ఈ డబ్ల్యూని అయితే వేయాలి. ఇవన్నీ 3 డబ్బాల్లోనే వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రైమరీ కలర్స్. ఇది మొత్తం ప్రైమరీ కలర్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది సెకండ్ వచ్చేసి ఇది. థర్డ్దేమో కలర్ వీల్. దీన్ని వచ్చేసి కలర్ వీల్ అంటారు ఫ్రెండ్స్. ఇది థర్డ్ అనమాట. అంటే ఇది టెక్నికల్ కోర్సు సర్టిఫికేట్ అనమాట. ఇది అంటే మనం టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ అయితే చేసాం కదా ఫ్రెండ్స్. మా సార్ అయితే కొత్తగా మాకైతే ఈ టీటీసీ లోగో అయితే గీయమన్నాడు. ఇట్లా రౌండ్గా కొట్టి దాని లోపల ఇట్లా డ్రాయింగ్ అయితే ఏమన్నాడు అనమాట. అంటే 42 డేస్ ట్రైనింగ్ సంబంధించింది లోగో అనమాట ఇది. మా సార్ అయితే ఏమన్నాడు, మేమైతే వేసాము. ఇట్లా డెకరేషన్ అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ గురించి అయితే సంబంధించిన లోగో అనమాట. ఇదేమో మోడ్రన్ డ్రాయింగ్. మొత్తం పెన్సిల్ తోటే చేయాలన్నమాట. మనం ముందైతే పెడతారనమాట. పెడితే దాన్ని చూసుకుంటూ నీకు ఎట్లా కనిపిస్తే అట్లా మొత్తం పెన్సిల్ తోటి నీట్గా కింద షేడింగ్ చేస్తూ నీడలు పడేటట్టు వెనకాల నీడ బట్ట వెనక ఉన్నట్టు మనమైతే నీట్గా అయితే చేయాలి. మొత్తం పెన్సిల్ తోటి డ్రాయింగ్ చేయాలన్నమాట. దీన్నే మోడ్రన్ డ్రాయింగ్ అని అంటారు ఫ్రెండ్స్. మొత్తం పెన్సిల్ తోటే చేయాలన్నమాట. మాకైతే ఇట్లా కుండ ఇవైతే పెట్టేశారనమాట. మీకు ఏది పెట్టారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్ ఫ్రెండ్స్. ఇదైతే ఊహించుకొని వేయాలన్నమాట. నేనైతే ఇట్లా 2 బాతులను అయితే ఇట్లా వేసేసాను. మన డ్రాయింగ్ అయితే మెమరీ డ్రాయింగ్ అయితే ఇలా ఓన్లీ పెన్సిల్ తోటి అయితే చేశాను నేను. కలర్స్ అయితే యూజ్ చేస్తాను కానీ నేనైతే ఓన్లీ పెన్సిల్ షేడింగ్ ఒకటి చేశాను. నెక్స్ట్ వచ్చేసి అనాటమీ. వీటన్నిటిని కలిపి అనాటమీ డ్రాయింగ్ అని అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు కళ్ళు, ముక్కు, చెవి, పెదవులు ఇట్లాని మొత్తం పెన్సిల్ తోటి నీట్గా చేసుకొని షేడింగ్ అయితే చేయాలన్నమాట. మనకి ఎంత మంచిగా షేడింగ్ చేస్తే అంత మంచిగా నీట్గా మార్కులు అయితే వేస్తారు సారు. మంచిగా మనకైతే ఎక్కడ తిరిగి నువ్వు నీట్గా వేయాలన్నమాట. వీటిని అనాటమీ డ్రాయింగ్ అని అంటారు. మనము మనిషిని గీయడానికి కావాల్సిన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు కాబట్టి ఇట్లా ఇదొకటి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రాయింగ్ అయితే వేయాలి. రియలిస్టిక్ ఫేస్ డ్రాయింగ్ అని అంటారు దీన్నే. నేనైతే పిఎం నరేంద్ర మోడీ డ్రాయింగ్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మన పిఎం నరేంద్ర మోడీ అయితే వేసేసాను. కొంతమంది నాకు అడిగారు నా ఫోటో డ్రాయింగ్ చేయొచ్చు కదా అని. నేను వాళ్ళే చేసి ఇచ్చాను కానీ నేనైతే ఎవరు తీయలేదు. నేనైతే పిఎం నరేంద్ర మోడీ అయితే వేసిన. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఇదైతే నేను ఒక గులాబీ పువ్వు, ఒక చిలుక బటర్ఫ్లై అయితే వేసాను. మొత్తం పెన్సిల్ తోటే చేశాను నేను మాత్రము. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అయితే షేడింగ్ చేశాను. ఇక తర్వాతకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇదైతే మన ముందైతే టేబుల్ మీద అయితే పెడతారనమాట. దాన్ని చూసుకుంటూ మొత్తం ఫస్ట్ పెన్సిల్ తోటి నీట్గా చేసి తర్వాతకు వాటర్ కలర్స్ తోటి ఇట్లా షేడింగ్ చేయాలన్నమాట. మంచిగా నీట్గా అయితే ఇంకా ఇట్లా బట్ట, ఈ జగ్గు ఇట్లా నాకైతే పెట్టేశారు. ఇదొక చాక్ అనమాట. ఇదేమో వాటర్ మిలన్.
పండు అనమాట. ఇవి రెండేమో మ్యాంగో పండ్లు, అంగూర పండ్లు అనమాట బుట్టిలో. ఇట్లా నేనైతే ఇట్లా చేశాను. దీన్నైతే వాటర్ కలర్స్ యూజ్ చేయాలి. తర్వాత ఇది ఫెస్టివల్ డ్రాయింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. దీంట్లోనే మళ్ళీ ఇంకోటి ఫెస్టివల్ అంటే ఇప్పుడు మనకు పండుగలు ఉంటాయి కదా, అప్పుడు హోలీ పండుగ, రాఖీ పండుగ, అట్లా మదర్స్ డే, ఫాదర్స్ డే అని అట్లా మాకైతే మదర్స్ డే గురించి అయితే ఏమని చెప్పారనమాట సారు. నేనైతే ఇట్లా ఒక తల్లి ఒక పాపని ఎత్తుకున్నట్టు డ్రాయింగ్ అయితే చేశాను. దాని అయితే వాటర్ కలర్స్ తోటి మంచి షేడింగ్ అయితే చేశాను. ఇట్లా అవుట్లైనింగ్ మాత్రం ఇట్లా మన డిజైన్ అయితే చేసుకోవాలన్నమాట మనకు నచ్చినట్టుగా. నేనైతే ఇట్లా చేశాను అనమాట. నేచర్ పెయింటింగ్ అంటారు ఫ్రెండ్స్ దీన్నైతే టేబుల్ మీద అయితే ఇట్లా ఒక ఫ్లవర్ ఉన్న కుండని తీసుకొచ్చి పెట్టిననమాట. నేనైతే దీన్ని చూసి ఇట్లా అయితే చేశాను. నాకు టైం లేదు అంతగా, అందుకని ఇట్లా వేసాను. నా కలర్స్ ఇట్లా అంతగా దొరకలేదు, అట్లని ఇట్లా అయింది. నేచర్ పెయింట్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని గ్రిల్ డిజైన్ అంటారు ఫ్రెండ్స్. గ్రిల్ డిజైన్ దీన్ని కరెక్ట్గా మధ్యలో చూసుకొని కరెక్ట్గా సైజ్ చూసుకొని వేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మిస్టేక్ అయితే మాత్రం పోయినట్టే ఫ్రెండ్స్. దీన్నే గ్లో డిజైన్ అంటారు. ఇండియన్ ఇంక్ తోటే వేయాలి ఫ్రెండ్స్. దీనైతే ఓన్లీ ఇండియన్ ఇంక్ కలిపి వేయాలన్నమాట. జామెట్రికల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. ఇది సేమ్ దానిలాగానే సేమ్ టు సేమ్ మంచిగా మధ్యలో చూసుకొని అటు ఇటు మధ్యలో లైన్ చూసుకొని చుట్టుపక్కల ఇండియన్ ఇంక్ తోటి వేయాలి ఫ్రెండ్స్ నీట్గా. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ నేమ్ ఫ్రెండ్స్. ఇదైతే సెల్ఫ్ నేమ్. నేనైతే నా పేరు కృష్ణ కాబట్టి కృష్ణని ఇట్లా మంచిగా నీట్గా డ్రాయింగ్ చేసి ఇట్లా నెమలి బొమ్మ అయితే గీశాను. ఎందుకంటే కృష్ణుని దగ్గర నెమలి ఉంటుంది కాబట్టి, నెమలికి ఉంటుంది కాబట్టి అట్లా నేను నెమలి బొమ్మ అయితే వేసాను. దీన్నే సెల్ఫ్ నేమ్ అని అంటారు. ఇదొకటి అనమాట. మళ్ళీ దాని తగ్గట్టు ఇట్లా పీక అట్లా నెమలికది. నెక్స్ట్ ఏమో డెకరేటివ్ నేమ్. ఇది డెకరేటివ్ నేమ్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే 4 ఇస్తాడనమాట. 4 3 ఇస్తాడు. అందులో నీకు నచ్చింది ఏదన్నా ఒకటి రాయాలన్నమాట. నేనైతే శుభాకాంక్షలు అని రాసిన అనమాట. దానికి డిజైన్ ఇట్లా చేసాను అనమాట. ఇట్లా పక్కలకించి వాళ్ళు ఉన్నట్టు, కింద మొక్కుతున్నట్టు ఇట్లా గణపతి బొమ్మ అయితే వేసాను. అంటే ఓన్లీ పేరు ఒకటి రాయమంటారు కాబట్టి నేను పేరు ఒకటి రాయకుండా డిజైన్ అయితే చేశాను అనమాట. వీళ్ళది దేవుంది ఇట్లా ఓన్లీ నేమ్ ఒకటి రాయమంటారు అనమాట. ఇట్లా 2 కలర్స్ వాడి రాయమంటారు. నేనైతే ఇట్లా మొత్తం డెకరేటింగ్ చేశాను అనమాట, మంచిగా ఉందని చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసి కొలాజ్ వర్క్ అంటారు ఫ్రెండ్స్. ఇది వేస్ట్ పేపర్స్ తోటి చేయడాన్ని కొలాజ్ వర్క్ అని అంటారు. వేస్ట్ పేపర్ ఉంటుంది కదా, దాంతో చేశారనమాట. దీన్నే కొలాజ్ వర్క్ అని అంటారు. నేనైతే మన సీఎం రేవంత్ రెడ్డి డ్రాయింగ్ అయితే చేశాను ఇట్లా. మరి మీకు ఎట్లా గుర్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. నాకైతే కొంచెం రేవంత్ రెడ్డి బొమ్మలాగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కొలాజ్ వర్క్ అంటారు ఫ్రెండ్స్. దీనైతే వేస్ట్ పేపర్స్ తోటి చేశారనమాట. నెక్స్ట్ స్టిక్ డ్రాయింగ్ అంటారు దాన్ని. ఇండియన్ ఇంక్ వేసి దీంట్లో వైట్ కలర్ తోటి అయితే స్టిక్ డ్రాయింగ్ అయితే 6 గీయాలన్నమాట. 6 బొమ్మలని ఇట్లా. స్టిక్ డ్రాయింగ్ అంటే రోడ్డు పక్కన ఉంటుంది కదా, రోడ్డు పక్కన ఇట్లా బొమ్మల్లోకి ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి నేనైతే డ్రాయింగ్ చేయడం అయితే జరిగింది. స్టిక్ డ్రాయింగ్ అని అంటారు దీన్నే. నెక్స్ట్ వచ్చేసి మిడ్ డే మీల్ లోగో ఫ్రెండ్స్. ఇదైతే మిడ్ డే మీల్ లోగో డ్రాయింగ్ అయితే చేయాలన్నమాట. మనమైతే చాలా చూసింటాం స్కూల్ లైఫ్లో. ఇది మిడ్ డే మీల్ లోగోని. ఇది నెక్స్ట్ అయితే మిడ్ డే మీల్ లోగో అంటారు దీన్ని. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాట్రన్ డిజైన్ ఫ్రెండ్స్. ఇదైతే ప్యాట్రన్ డిజైన్ అంటే ఇప్పుడు చీరలకి కానీ ఇట్లా ఎమిరికన్ ఉంటుంది కదా, చీర డిజైన్ అట్లా పంచులకు, దాన్ని ప్యాట్రన్ డిజైన్ అని అంటారు. అన్ని వైపులా సమానంగా ఉండేదాన్ని, సమానం వచ్చేదాన్ని ప్యాట్రన్ డిజైన్ అని అంటారు ఫ్రెండ్స్. నేనైతే పక్కనకి ఇట్లా డిజైన్ అయితే చేశాను, పిట్టలని అయితే గీశాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది లాస్ట్గా కార్పొరేట్ పనిముట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనకు సుత్తే కానీ, రంపం కానీ, సుత్తే, గొడ్డలి, వడ్రాంగి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళే అనమాట. ఇవి అయితే పనిముట్లు పెన్సిల్ తోటి చేసి దాన్ని మంచిగా నీట్గా షేడింగ్ చేసి పెట్టాలన్నమాట. ఇట్లా టేబుల్ కింద రౌండ్ వేయాలి. టేబుల్ మీద ఉన్నట్టు నీడ కనబడేటట్టు ఇట్లా మనమైతే నీట్గా అయితే చేయాలన్నమాట. ఓన్లీ పెన్సిల్ తోటి చేయాలి దీని అయితే. నెక్స్ట్ కార్టూన్ డ్రాయింగ్ ఏదైనా కామెడీగా చూసి వేయాలన్నమాట. ఇది మనము అదే న్యూస్ పేపర్లు వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, మనకు కార్టూన్ ఫన్నీగా డ్రాయింగ్ చేస్తారు అదనమాట. నేనైతే కామెడీగా ఉండాలని ఇదైతే వేసాను అనమాట. ఇది కామెడీ ఉందంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కామెడీ బాగుందని కార్టూన్ డ్రాయింగ్. నేనైతే ఇది అయితే వేసాను ఫ్రెండ్స్. దీనికి వాటర్ కలర్స్ తోటి ఇట్లా లైట్ వేసి ఇట్లా కార్టూన్ డ్రాయింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ లాస్ట్ది ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ది వచ్చేసి మొనోక్రోమ్ షేడ్స్ అనమాట. దీన్ని మొనోక్రోమ్ షేడ్స్ అని అంటారు. అంటే రెడ్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదైతే రెడ్ ఓన్లీ. దీంట్లో కొంచెం
ఇక్కడ వేసుకొని దీంట్లో కొంచెం ఒక చుక్క వైట్ కలపాలన్నమాట. మళ్ళీ దీని నుంచి దీంట్లోకి తీసుకొని మళ్ళీ ఒక చుక్క దీంట్లో వైట్ వేయాలన్నమాట. మళ్ళీ దీని నుంచి తీసుకొని మళ్ళీ దీంట్లో ఒక వైట్ చుక్క వేయాలన్నమాట. మళ్ళీ దీంట్లో తీసి మళ్ళీ దీంట్లో ఒక వైట్ చుక్క కలర్ వేసుకోవాలి. మళ్ళీ ఈ కలర్ తీసుకొచ్చి దీంట్లో ఒక వైట్ చుక్క కలర్ వేసుకోవాలి. మళ్ళీ దీని నుంచి తీసి దీంట్లో ఒక వైట్ కలర్ చుక్క వేసుకొని ఇట్లా కలపాలన్నమాట. ఇట్లా కలిపితే ఇట్లా వచ్చేదాన్ని మోనోక్రోమ్ షేడ్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఇదైతే మీకు అర్థమైంది కదా. ఫస్ట్ అయితే ఇట్లా వైట్ కలర్ కలపకుండా కలర్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో నుంచి దీంట్లోకి ఒక చుక్క వేసుకోవాలన్నమాట, వైట్ కలర్ చుక్క. మళ్ళీ దీని నుంచి దీంట్లోకి ఒక కలర్, మళ్ళీ దీంట్లో ఒక వైట్ కలర్ చుక్క, ఓన్లీ ఒక చుక్క అంతే. దీన్నే మోనోక్రోమ్ షేడ్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ అంతే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా సార్ది స్టిక్కర్ అనమాట, మా సార్ సంతకము ఇదే. చూశారుగా ఫ్రెండ్స్, టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ సంబంధించింది రికార్డ్ అయితే అట్లుంటుంది ఫ్రెండ్స్. మరి మూడో రికార్డు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ 2 రికార్డులు అయితే చెప్పాను, ఇది మూడో రికార్డు ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ని డ్రాయింగ్స్లో మీకు ఏ డ్రాయింగ్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ నచ్చితే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మన తెలంగాణ లోగో అనమాట. ఇదైతే నేనైతే తెలంగాణ లోగో అయితే ఇలా వేసాను, అంటే మార్చిననమాట సారు. ఎప్పుడు చార్మినారు అది ఉంటుండే అనమాట. ఈసారి కొంచెం వేరేగా వేద్దాము అని ఇట్లయితే వేయించిన అనమాట. రౌండ్గా కొట్టి ఇట్లా తెలంగాణ లోగో అనమాట ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి అంటే మార్చిననమాట మాకైతే సారు. ఎప్పుడు వేరేలాగా వేస్తుండ్రి, ఇప్పుడు వేరేలాగా వేద్దామని వేసాను అనమాట. ఇప్పుడు చార్మినార్ అట్లా ఉంటుంది కదా, అట్లా చార్మినార్ గుర్తుండే ఇట్లా రౌండ్గా ఉంటుంది చూడు, అట్లా ఉంటుండే. ఇప్పుడేమో ఇట్లా ఏమన్నాడు అనమాట. ఇది తెలంగాణ లోగో డ్రాయింగ్ అనమాట. మనమైతే వాటర్ కలర్స్ తోటి ఇట్లా డ్రాయింగ్ అయితే చేయాలి. తెలంగాణ లోగో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి. అలాగే నా డ్రాయింగ్స్ రికార్డు ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.